అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీహార్లో ఉగ్ర కలకలం రేగింది. బీహార్లో భారీ ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డట్లు తెలిపాయి. వారి ఫోటోలు సైతం విడుదల చేశాయి. అప్రమత్తమైన బీహార్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించి ముష్కర వేట మొదలుపెట్టారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది. భారీ ఉగ్రదాడి చేయాలని ప్రణాళిక రచించిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి నేపాల్, అక్కడి నుంచి బీహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. 3 ముష్కరులు బీహార్లోకి ప్రవేశించారని వారి పేర్లు, వివరాలను పోలీసులకు అందజేశాయి. వారిలో పాకిస్తాన్లోని రావల్పిండికి చెందిన హస్నాయిన్ అలీ, ఉమర్కోట్కు చెందిన అదిల్ హుస్సేన్, బహవల్పూర్కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఉన్నారు. వీరు ఆగస్టు 2వ వారంలో కాఠ్మాండూకు చేరుకున్నారని, 3వ వారంలో బీహార్లో చొరబడ్డారని తెలిసింది. నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందడంతో బీహార్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల ఫోటోలు, పాస్పోర్టు వివరాలను 7 సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపి గాలింపు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు. నేపాల్తో బీహార్ 729 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగి ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నందున ఆ మార్గంలో భారత్లోకి చొరబడడం ముష్కరులకు చాలా కష్టం. భారత్, నేపాల్ మధ్య తనిఖీలు తక్కువగా ఉండటం వల్ల చొరబాట్లకు నేపాల్ సరిహద్దు హాట్స్పాట్ గా మారింది. కిషన్గంజ్ జిల్లాకు బంగ్లాదేశ్ కేవలం 20 కిలోమీటర్ల దూరమే ఉండటంతో ఉగ్రవాదులు సులభంగా ఆ దేశంలోకి పారిపోయే అవకాశం ఉంది.